చాలమ్మా చాలు. వదినా కర్రీ వేయి. అమ్మమ్మ గారు, ఏంటమ్మమ్మ గారు అంత పరిధ్యానంలో ఉన్నారు? ఏం లేదు సీత, ఏం లేదు. మీకు అబద్ధం ఆడడం రాదమ్మమ్మ గారు. ఏమీ లేకపోతే ఎందుకు మాట వెతుక్కుంటున్నారు? చెప్పు మంగా. ఏముంది, ఎలాంటి సంసారం ఎలా అయిందా అని ఆలోచన. ఇదంతా నా కూతురు నిర్వాకం పిన్నిగారు. మన సంసారానికి ఏమైంది అమ్మమ్మ గారు? మనం అందరం కలిసే ఉన్నాము. లేనిదల్లే స్వర్ణే, దాన్ని మనమేం కాదనలేదు. అదే ఒంటరితనం కోరుకుంది, డబ్బు ఉంటే చాలు అనుకుంది. అయినా మీ ఆలోచన అది కాదు. నిజంగా దేని గురించి ఆలోచిస్తున్నారో చెప్పండి. నిజమే సీత, నాకు అబద్ధం ఆడటం రాదు. నేను జాతర విషయం గురించి ఆలోచిస్తున్నాను. అమ్మవారికి వెండి నాలుక ఎలా సమర్పించాలా అని ఆలోచిస్తున్నాను. దానికేం భాగ్యం మంగా. ఇప్పుడు మనం భాగ్యవంతులం కాదు. పైగా దాన్ని మన కష్టార్జితంతోనే చేయించి తీసుకెళ్ళాలి. గోడెం వాళ్ళకి కానుకలు కూడా పట్టుకెళ్ళాలి. అంటే మనం 6 ఉన్నాము. తలా కొంత సంపాదించలేమా అమ్మమ్మ గారు? అంత వ్యవధి లేదు కదా సీత. నేను సాయపడతాను పిన్నిగారు. నువ్వేం చేస్తావు? అప్పడాలు చేస్తాను పిన్నిగారు. మీ కష్టార్జితం అంటున్నారు కాబట్టి ఆర్థికంగా మేము ఏ విధంగానూ సాయం చేయడం కుదరదు. మమ్మల్ని ఎలాగైనా సాయపడినవ్వండమ్మా. సాయపడితే తప్పేమీ కాదు రామచంద్రయ్య. ఎవరేం సాయం చేసినా అంత కూడుతుందా అని. నేను శారీ వర్క్, బ్లౌజ్ వర్క్స్ చేస్తాను అమ్మమ్మ గారు. 2 రోజుల్లో ఎంత చేస్తావు? ఎంతైతేనే తలా కొంత. నేను గ్యారేజ్కి వెళ్తానమ్మా. నేను 2 కేసులకు సలహాలు ఇచ్చి సంపాదిస్తాను. నేనే ఏ విధంగా ఉపయోగపడలేని వాడిని అయిపోయాను. ఇంతకాలం వ్యాపారంలో ఉన్నాను. నాకు మరో పని చేత కాదు. ఎలా, ఏ విధంగానూ సాయపడలేకపోతున్నాను. నా భార్య మీకు కష్టాలు తెచ్చిపెట్టింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.